ఈ సెషన్లో మనం మిక్సర్ బ్రష్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూస్తాం. ఈ మిక్సర్ బ్రష్ అనేది CS5 వర్షన్కి స్పెసిఫిక్గా ఉంది. ప్రీవియస్ వర్షన్స్లో ఇది లేదు. మరి ఫైల్లోకి వెళ్ళండి, ఓపెన్ మిక్సర్. ఈ మిక్సర్ బ్రష్ అనేది రియల్ లైఫ్లో మనం వాడే బ్రష్ లాగానే వర్క్ అవుతుంది. మరి ఇక్కడ బ్రష్ని రైట్ క్లిక్ చేసినట్లయితే మిక్సర్ బ్రష్ టూల్ ఉంది. సో ఇక్కడ టాప్లో మీకు ఈ టూల్ ఆప్షన్స్ రావడం జరిగింది. మరి ఇక్కడ లోడ్ బ్రష్, క్లీన్ బ్రష్ రెండు ఉన్నాయి. లోడింగ్ అంటే ప్రతి స్ట్రోక్కి కూడా కొత్తగా లోడ్ అవ్వడం జరుగుతుంది. అదే క్లీనింగ్ అంటే ప్రతి స్ట్రోక్కి క్లీన్ కావడం జరుగుతుంది. లోడింగ్ అంటే నథింగ్ బట్ కలర్ ఫిలప్ చేసుకోవడం. మామూలుగా మనం మాన్యువల్గా వాడే బ్రష్కి ఎట్లా కలర్ ఎత్తుకుంటామో ఆ విధంగా అనమాట. అదే ప్రతిసారి క్లీన్ కావడం జరుగుతుంది. సో ఇది డీసెలెక్ట్ చేయొచ్చు, సెలెక్ట్ చేయొచ్చు, మనకి ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్. ఒకటేమో ఈచ్ అండ్ ఎవ్రీ టైం లోడింగు, ఇంకొకటేమో ఈచ్ అండ్ ఎవ్రీ టైం క్లీనింగ్ అనమాట. మరి ఇక్కడ మీకు ఆ బ్రష్ ఏ విధంగా ఉండాలి, డ్రైగా ఉండాలా, వెట్గా ఉండాలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెట్ అని తీసుకుంటా. వెట్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, మరి ఇక్కడ 50%, ఇట్లా లోడింగ్ కూడా 50%, బ్రష్కి 50% కలర్ ఎత్తుకుంటున్నాము అని అర్థం. అట్లానే మిక్సింగు, ఫాలో ఇట్లాంటివంతా కూడా ఉన్నాయి. ఓకే, మీరు బ్రష్ సైజు రైట్ యొక్క స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేసి ఇంక్రీజ్ చేసుకోండి. చూడండి, యాక్చువల్ కలర్ అనేది ఫోర్గ్రౌండ్ కలర్ ఉంది కాబట్టి ఇట్లా వస్తుంది. అదే వెట్నెస్ 0 ఇచ్చామనుకోండి, అదే ఇట్లా చూడండి, వెట్నెస్ 100 ఇచ్చామనుకోండి, అంటే ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ తోటి మిక్స్ అవుతుందన్నమాట. ఎందుకు, ఈ బ్రష్ వెట్గా తడిగా ఉంది కాబట్టి. ఓకే, వెట్నెస్ 0 పెడతాను. కలర్ లోడింగ్ సపోజ్ 3% ఇచ్చాను. ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, క్లిక్ అండ్ డ్రాగ్. కలర్ లోడింగ్ 0 ఇచ్చాను. సో 1 నుంచి 100 వరకే ఉండాలి. సో మినిమం 1. మరి ఎంత లోడ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి అక్కడ ఈ యొక్క కలర్ అనేది బ్రష్కి ఉండడం జరుగుతుంది. 100% అని ఇస్తాను. అదే 1%. చూడండి, ఇప్పుడు కూడా డ్రా చేస్తున్నాను కానీ కలర్ లేదు బ్రష్కి. ఎందుకు, లోడింగ్ చాలా తక్కువ ఇచ్చారనమాట. డ్రా చేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ స్ట్రోక్కి మళ్ళీ ఫ్రెష్గా ఇది అవుతుంది. ప్రతి స్ట్రోక్లోనూ ఓకే, ఇప్పుడు డ్రా చేసినా కానీ ఏమీ డ్రా కావటం లేదు. మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే తప్ప లోడ్ కాదనమాట కలర్. నెక్స్ట్ వెరీ వెట్ అని ఇస్తాను.
మీకు ఆల్ట్ క్లిక్ యూస్ చేసి ఇట్లా ఆ ఏరియాలో ఉండే కలర్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇది చూడండి, కలరు అక్కడ ఉన్న కలరు వచ్చేస్తుంది. క్లీన్ బ్రష్, కంట్రోల్ ఏ అండ్ ఎడిట్, ఫిల్ అండ్ దెన్ వైట్. ఓకే, కంట్రోల్ డి టు డీసెలెక్ట్. నా చూడండి, ఇంతకుముందు నేను సెలెక్ట్ చేసిన ఇది. లేదు నార్మల్ లోడ్ సాలిడ్ కలర్ ఓన్లీ అన్నాం అనుకోండి, మామూలు సాలిడ్ కలర్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సాలిడ్ కలర్స్ ఓన్లీ. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అండ్ ఇక్కడ డ్రై లోడ్ కలర్ అయిపోయింది. లోడింగు అండ్ ఫ్లో ఇవంతా కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకే.